సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. కూటమి ఉన్న భాగస్వామ్యంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని మా నగరవాసులము ఆయన శ్రీధర్ గారు మరియు మాతో వచ్చినటువంటి మా రామస్వామి గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు కర్నూలు బీజేపీ, అలాగే ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ అందరికీ. సో అతడు ఎప్పుడు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్థానంలో నిలుపుతాడనే ఉద్దేశంతో అందరము ఎంతో కోరుకున్నాము. ఈరోజు అది మనం దావోస్ సదస్సులో చూస్తున్నాము. అది తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, మరియు జనసేన నుంచి కానీ కూటమి నంబర్ 1 అనే స్థాయికి ఈరోజు దావోస్ సదస్సులో మనం ఈరోజు చూడగలిగాము. ఎప్పుడైనా సరే యువరక్తం ఎప్పుడైనా సరే యువరక్తము అనేది ఎప్పుడు మనకి నారా లోకేష్ గారిని చూస్తే గుర్తొస్తుంది. అలాగే పురంధేశ్వరి గారు మరియు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమితో ఈరోజు మనము దావోస్ సదస్సులో ఎన్నో ఇండస్ట్రీలు ఇక్కడికి మనం రాబోతున్నాయి. దాన్ని మనం చూసి ఎంతో ఆనందించాలని పోయిన 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడినాము. ఈ 5 ఏళ్ళు చాలా ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా, నారా లోకేష్ గారు పుట్టిన సందర్భంగా. ఎందుకంటే ఈ సక్సెస్ఫుల్ మీట్ అనేది మనం చూస్తుంటే అక్కడ ఎన్నో ఇండస్ట్రియలిస్టు ఎంతో మందితో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, టీజీ భరత్ గారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు అన్ని పక్క పెట్టి కేవలం దావోస్ సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ని ఎలాగ నంబర్ 1కి తీసుకురావాలని చెప్పి వాళ్ళు అంటే ఎంతో చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా వాళ్ళు అక్కడ ఉండి కాలినడకతో, ఒకవేళ అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా సరే నారా లోకేష్ గారు కానీ, టీజీ భరత్ గారు కానీ, వాళ్ళ టీం కానీ అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి కాలినడకతో ఎంతో కష్టపడి మనకి ఇండస్ట్రీస్ స్థాపనకే కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాము కర్నూలు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది, రియల్ ఎస్టేట్లో కానీ, అన్ని విధాలకు కానీ. ఈరోజు లోకేష్ గారు, మన టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఓరకల్ హబ్బులో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మన చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నగరూరు రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ ఆంధ్రప్రదేశ్. మేము మా నగరూరు రఘు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు, నేను వేముల శ్రీధర్ అందరం కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.